రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులపై దృష్టి పెట్టలేదు. తెలంగాణ వచ్చిన నాటికి 90 లక్షల రేషన్ కార్డులు 2,81,00,000 లబ్ధిదారులు ఉండే. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదనంగా లబ్ధి చేకూరింది 40,000 మందికి. మేము వచ్చిన సంవత్సరంలో రాష్ట్రంలో అదనంగా 40 లక్షల మందికి మేలు జరిగే విధంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, పాత రేషన్ కార్డుల్లో మరి కుటుంబ సభ్యులను చేర్చడం కానీ చేయించబోతున్నాము. మేము మీలాగా రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ఒక గొప్ప కార్యంగా, దైవ కార్యంగా భావించి మేమేమి దాన్ని ఏదో గొప్ప ఇదిలాగా చేయలేదు, హడావుడి చేసి చేయలేదు. ప్రతిదానికి పబ్లిసిటీ పిచ్చి ఉండాల్సిన అవసరం లేదు. 6,47,000 పైచీలకు కార్డులు ఇచ్చింది 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ వీళ్ళలాగా మేము అదొక ప్రదర్శనలాగా చేసి ఇవ్వలేదు. మేము చాలా మేరకు మీ సేవ ద్వారా ఇతరత్ర ఎవరైతే లబ్ధిదారులు అప్లై చేసుకుంటే డైరెక్ట్గా వాళ్ళకే ఇచ్చినాం. గతంలో ఇవ్వలేదు అనే మాట అబద్దాలు గతంలో చెప్పినారు, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 1,06,00,000 దరఖాస్తులు తీసుకున్నారు మీరు ప్రజాపాలన పేరిట డిసెంబర్ 23లో. ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా రేషన్ కార్డులకు, రైతు భరోసాకు, మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు. ఎవరు తప్పిది?